వెల్కమ్ బ్యాక్. అది ప్రపంచంలోనే అతిపెద్ద కూటమి. ఒకే కరెన్సీ, ఒకే విధానం, ఒకే పాలన ఆ కూటమి నినాదం. అది మరేదో కాదు, యూరోపియన్ యూనియన్. ఇందులో 27 దేశాలు సభ్యులుగా ఉంటాయి. ఈ దేశాలన్నింటికీ కలిపి ఓ పార్లమెంట్ ఉంటుంది. మొత్తం 27 దేశాలకు చెందిన 720 మంది పార్లమెంట్ సభ్యులు ఉంటారు. వారం రోజుల క్రితం యూయూ పార్లమెంటుకు ఎన్నికలు జరిగాయి. తాజాగా వాటి ఫలితాలు వచ్చాయి. ఇప్పటి వరకు ఈయూ పార్లమెంట్ను వామపక్ష, సోషలిస్ట్, సెంట్రలిస్ట్ పార్టీలు శాసించాయి. కానీ ఈసారి ఆ పార్టీల ఆధిపత్యానికి బ్రేక్ పడింది. జాతీయవాద భావాలున్న ఫార్ రైట్ పార్టీలు పుంజుకున్నాయి. యూరోపియన్ యూనియన్ వద్దంటున్న పార్టీలకే ఆయా దేశాల్లో ప్రజలు మద్దతు పలికారు. అసలు యూరోప్లో ఏం జరుగుతోంది? ఈ ఎన్నికల ఫలితాల ప్రభావం ప్రపంచంపై ఎలా ఉంటుంది? వాచ్ ది స్టోరీ. యూరోప్లో ఫార్ రైట్ పార్టీలు పుంజుకున్నాయా? ఈయూలో ఇటలీ ప్రధాని కింగ్ మేకర్ అయ్యారా? యూరోపియన్ యూనియన్ ముక్కలవుతుందా? ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎన్నికల సందడి నెలకొంది. తాజాగా భారత్లో ఎన్నికలు పూర్తయ్యాయి. యూరోపియన్ యూనియన్లోనూ ఈ వారం ఎన్నికలు జరిగాయి. దేశాల మాదిరిగానే యూరోపియన్ యూనియన్ కూటమికి కూడా పార్లమెంట్ ఉంది. దీన్ని యూయూ పార్లమెంట్ అంటారు. ఇది బ్రస్సెల్లో ఉంది. ఇందులో మొత్తం 270 మంది సభ్యులుంటారు. వారిని 5 ఏళ్లకోసారి ఎన్నుకుంటారు. అయితే ఈసారి ఎన్నికల్లో ఎవరు విజయం సాధించారు, అయితే ఎవరు గెలిచారు అనేదానికంటే ఎవరు ప్రయోజనం పొందుతారు అన్నదే ఇక్కడ అసలైన మ్యాటర్. ఈసారి యూరోపియన్ ఫార్ రైట్ పార్టీలు భారీగా పుంజుకున్నాయి. యూరోపియన్ పార్లమెంట్లో 2 విస్తృతమైన భావజాలాలున్నాయి. యూరోపియన్ యూనియన్కు కొన్ని పార్టీలు మద్దతు పలుకుతున్నాయి. మరికొన్ని పార్టీలు మాత్రం ఈయూను వ్యతిరేకిస్తున్నాయి. అయితే ఈయూను వ్యతిరేకించే పార్టీలను ఫార్ రైట్ పార్టీలు అంటారు. సింపుల్గా చెప్పాలంటే యూరోప్ ఖండంలో జాతీయవాదాన్ని భుజానికి ఎత్తుకున్న పార్టీనే ఫార్ రైట్ పార్టీలంటారు. ఆయా దేశాల్లోని జాతీయవాద పార్టీల విధానాలు కామన్గా ఉంటాయి. యూరోపియన్ యూనియన్ తక్కువ నియంత్రణ, ఉక్రెయిన్కు తక్కువ మద్దతు, వాతావరణ మార్పులపై పెట్టుబడులకు నిరాకరణ, వలసలపై ఉక్కుపాదం వంటి అంశాలను ఫార్ రైట్ పార్టీలు ఎన్నికల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేశాయి. యూరోపియన్ ఓటర్లు సైతం జాతీయవాద పార్టీలకే పట్టంగట్టారు. ఈయూ పార్లమెంట్ ఎన్నికల ఫలితాలను ఇప్పుడు చూద్దాం. యూరోపియన్ కన్జర్వేటివ్ అండ్ రీఫార్మిస్ట్ ఈసీఆర్ 73 సీట్లను సాధించింది. ఈ బ్లాక్కు ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ నాయకత్వం వహించారు. గత ఎన్నికల్లో ఈసీఆర్ 69 స్థానాలు దక్కించుకుంది. ఈసారి 4 సీట్లు పెరిగి 73 స్థానాలను సొంతం చేసుకుంది. సింపుల్గా చెప్పాలంటే ఈ ఎన్నికల్లో మెలోనీ స్టార్గా మారారు. ఆమెకు పూర్తిస్థాయి మెజారిటీ రాలేదు. కానీ యూఈ పార్లమెంట్లో ఆమె కింగ్ మేకర్గా మారారు. మరో ఫార్ రైట్ పార్టీల విభాగం ఐడెంటిటీ అండ్ డెమోక్రసీ ఐడి గతంలో 49 స్థానాల్లో గెలుపొందింది. ఈసారి మాత్రం ఐడి 58 స్థానాలను సొంతం చేసుకుంది. ఈయూ పార్లమెంట్లో ఇప్పుడు ఫార్ రైట్ పార్టీలు శక్తివంతంగా మారాయి. అయితే మరోవైపు ఉన్న యూరోప్ అనుకూల పార్టీల పరిస్థితి ఏంటి? గ్రీన్ పార్టీ 20 సీట్లను కోల్పోయింది. గత ఎన్నికల్లో 71 స్థానాలను సాధించిన గ్రీన్ పార్టీ ఇప్పుడు కేవలం 52 స్థానాలకే పరిమితమైంది. ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ నాయకత్వం వహిస్తున్న రెన్యూ పార్టీ 21 స్థానాలను కోల్పోయి 79 సీట్లతో సరిపెట్టుకుంది. ఇతర వామపక్ష, సోషల్ పార్టీల సీట్లలో పెద్దగా మార్పు రాలేదు. అంటే గత ఎన్నికల్లో వచ్చిన సీట్లని దాదాపు వామపక్ష, సోషలిస్టు పార్టీలు దక్కించుకున్నాయి. అయితే ఇప్పుడు ఈయూ పార్లమెంట్లో ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు? మళ్లీ మధ్యేయవాదులే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారు. యూరోపియన్ పార్లమెంట్లోని అతిపెద్ద గ్రూప్ ఈపీపీ. ఈపీపీ అంటే యూరోపియన్ పీపుల్స్ పార్టీ. దీనికి ప్రస్తుత యూరోపియన్ చీఫ్ ఉర్సులా వాండర్ లీన్ నాయకత్వం వహిస్తున్నారు. ఇది యూరోపియన్ యూనియన్ అనుకూల పార్టీ. తాజా ఫలితాలను చూస్తుంటే ఉర్సులా మళ్లీ యూరోపియన్ యూనియన్ అధ్యక్షురాలిగా కొనసాగే అవకాశం ఉంది. ఓవరాల్గా చూస్తే ఈయూ పార్లమెంట్లో జాతీయవాద పార్టీలు పుంజుకున్నాయి. ఈయూ చీఫ్ ఉర్సులా, వామపక్షాలు మెరుగైన స్థితిలో ఉన్నాయి. అయితే ఈ ఎన్నికల్లో ఎవరు నష్టపోయారు అంటే ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్, జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ షోల్జ్. ఈ ఇద్దరికి చెందిన 2 పార్టీలు ఘోరంగా ఓడిపోయాయి. మాక్రాన్ రెన్యూ పార్టీ ఫ్రాన్స్లో ఓటమి చవిచూసింది. దీంతో దెబ్బకు ఇమాన్యుయల్ మాక్రాన్ ప్రభుత్వాన్ని రద్దు చేశాడు. ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నట్టు ప్రకటించాడు. ఇది రాజకీయంగా తీవ్రమైన నిర్ణయం. ఫ్రాన్స్ పార్లమెంట్ను మాక్రాన్ రద్దు చేశారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. ఈ ఎన్నికల్లో మాక్రాన్ పార్టీ ఓడిపోయే అవకాశం ఉంది. ఫ్రెంచ్ పార్లమెంట్లో జాతీయవాద పార్టీలు మెజారిటీ సాధించే అవకాశం ఉంది. ఒకవేళ అదే జరిగితే మాక్రాన్ ఏం చేస్తారు?
గత్యంతరం లేక ఫార్ రైట్ పార్టీలకు చెందిన అభ్యర్థిని ప్రధానమంత్రిగా ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఇది మాక్రాన్కు తీవ్ర ఇబ్బందులను సృష్టిస్తుంది. కొత్త ప్రభుత్వం ఏర్పడినా మాక్రాన్ పదవికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. జాతీయవాద పార్టీల నుంచి ఫ్రాన్స్కు ప్రధాని ఎన్నికైతే స్థానిక పాలసీల్లో మాక్రాన్కు మద్దతు లభించదు. కేవలం విదేశీ పాలసీలపైన మాత్రమే నియంత్రణ ఉంటుంది. ఇంకో రకంగా చెప్పాలంటే అతని అధికారాలకు కత్తరపడినట్టే. ఇక జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ సోల్జ్ పార్టీకి కేవలం 14% ఓట్లు మాత్రమే వచ్చాయి. సెంటర్ రైట్ క్రిస్టియన్ డెమోక్రాట్లు 30%, సోషలిస్ట్ 16% ఓట్లను సాధించారు. జర్మనీలో 2 పక్షాలు ఓలాఫ్ను ఓడించాయి. జర్మనీలో ఎన్నికల్లో స్కోల్జ్ స్వయంగా ప్రచారం చేసిన అతడి పార్టీ మాత్రం విజయాన్ని దక్కించుకోలేకపోయింది. ప్రస్తుతం కూటమి ఆధ్వర్యంలో అధికారంలో స్కోల్జ్ కొనగలుగుతారా, లేక ఫ్రెంచ్ మాదిరిగా ఎన్నికలకు వెళ్తారా అన్నది ఇక్కడ తేలాల్సి ఉంది. ఎన్నికల్లో ఓటమికి గాను బెల్జియం ప్రధాని అలెగ్జాండర్ డిక్రూ ఇప్పటికే రాజీనామా చేశారు. ఆయన వామపక్ష కూటమికి చెందిన నాయకుడు. యూరోపియన్ పార్లమెంటు ఎన్నికల్లో డిక్రూ పార్టీ పరాజయం పాలైంది. జాతీయవాదులు, EU అనుకూల పార్టీలు బెల్జియంలో పుంజుకున్నాయి. యూరోపియన్ యూనియన్లో జర్మనీ, ఫ్రాన్స్ సహజ నాయకత్వం ఉన్న దేశాలు. అయితే 2 దేశాల్లోనూ ప్రజలు ప్రభుత్వాలను తిరస్కరించారు. సింపుల్గా చెప్పాలంటే జర్మనీ ఛాన్సలర్కు పరిస్థితులు కఠినంగా మారుతాయనటంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఇటలీ ప్రధాని జార్జియా మెలోని మాత్రం ఈ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలను రాబట్టారు. ఇప్పుడు ఆమె EU పార్లమెంట్లో కీలకంగా మారారు. EU ఎన్నికల్లో ఫలితాలతో మరింత సమర్థవంతంగా పనిచేస్తామని ఇటలీ ప్రధాని జార్జియా మెలోని వెల్లడించారు. ప్రజల సందేశాన్ని అర్థం చేసుకున్నామని తెలిపారు. ప్రజల ఆశయాలను తీర్చేందుకు తాము సిద్ధంగా ఉన్నట్టు మెలోని తెలిపారు. ఇటలీ ఆధ్వర్యంలో ఈసారి G7 శిఖరాగ్ర సదస్సును నిర్వహిస్తున్నందుకు తాను గర్విస్తున్నానని మెలోని చెప్పారు. యూరోప్లో ఫలితాలు సంతృప్తినిచ్చాయని ఆమె వెల్లడించారు. సో EU ఎన్నికల్లో గతంలో కంటే ఈసారి ఫలితాలు మిశ్రమంగా వచ్చాయి. అయితే ఇప్పుడు EU అధ్యక్షురాలి పరిస్థితి ఏంటి అంటే ఉర్సులా వాండర్ లేన్ తన స్థానాన్ని నిలుపుకునే అవకాశం ఉంది. అయితే ఆమె ఎవరితో కలిసి పనిచేస్తుందనేదే అసలు ప్రశ్న. EUను వ్యతిరేకించే పార్టీలతో కలిసి పనిచేస్తుందా, లేక సోషలిస్ట్, సెంట్రలిస్ట్ మిత్రులతో కలిసి పనిచేస్తారా అన్నది తేలాల్సి ఉంది. అయితే EU చీఫ్ తాజాగా తన వైఖరిని స్పష్టం చేశారు. ప్రో యూరోపియన్ మార్గంలో వెళ్తున్నట్టు వెల్లడించారు. పార్టీల మధ్య వ్యక్తిగతంగా తేడాలు ఉండొచ్చని, కానీ అందరికీ స్థిరత్వంపైనే ఆసక్తి ఉందని ఉర్సులా స్పష్టం చేశారు. అందరం బలమైన, సమర్థవంతమైన యూరోప్ని కోరుకుంటున్నామని తెలిపారు. యూరోపియన్ అనుకూల శక్తులను విస్తృత, సమర్థవంతంగా నిర్మించడానికి కృషి చేస్తానని ఉర్సులా చెప్పారు. ఇప్పుడు జాతీయవాద పార్టీలు EUలో శక్తివంతంగా మారాయి. యూరోప్లో విధానాల రూపకల్పనలో వారు కీలక పాత్ర పోషిస్తారు. మొత్తంగా యూరోపియన్ యూనియన్లో మిశ్రమ ఫలితాలు ప్రపంచ దేశాలపై తీవ్ర ప్రభావం చూపనున్నాయి. ఎందుకంటే ప్రస్తుత వాతావరణ సంక్షోభానికి యూరోపియన్ దేశాలే ప్రధాన కారణం. ఆయా దేశాలు పెద్ద ఎత్తున గ్రీన్ హౌస్ వాయువులను విడుదల చేస్తున్నాయి. దీంతో భూగోళం మరింతగా వేడెక్కుతోంది. ఫలితంగా ధృవాల్లో మంచు విపరీతంగా కరుగుతోంది. ఏ పాపమో తెలియని తువ్వాలు లాంటి దేశాలు సముద్ర గర్భంలో కలిసిపోతున్నాయి. వాతావరణ సంక్షోభానికి పరిహారం ఇవ్వాలని పలు దేశాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పుడు గెలిచిన పార్టీలు మాత్రం చస్తే చావండి, పరిహారం మాత్రం ఇవ్వమని తేల్చి చెప్తున్నాయి. పైగా యూరోపియన్ యూనియన్ నుంచి బయటికి వచ్చి స్వతంత్రంగా ఉండాలని కోరుకుంటున్నాయి. చివరికి EU మొక్కలయ్యే అవకాశం ఉంది.